ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే సవితమ్మ. అనంతరం పెనుగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించిన సవితమ్మ పార్టీ కార్యాలయంకు నియోజకవర్గ నలుమూలల నుండి అభినందనలు తెలియజేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. సవితమ్మ మాట్లాడుతూ భారీ మెజార్టీని అందించి కూటమికి మద్దతు పలికిన పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు. నాపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన నా నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. మీకు అండగా ఉంటానని, పెనుగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తానని మీ అందరికీ మాటిస్తున్నానని తెలియజేసిన ఎమ్మెల్యే సవితమ్మ. నాతో పాటు అడుగులో అడుగు వేస్తూ సవితమ్మ, నువ్వు ఒంటరిది కాదు, నీకు ఒక పెద్ద కుటుంబం ఉంది. ఒక పెద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఒక పక్క ఈ రాక్షసుడు, ఈ దుర్మార్గుడు, ఈ 5 సంవత్సరాలుగా ప్రతి నిమిషం మనకు నరకం చూపించాడు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజలకు అన్యాయం చేసిన మూర్ఖుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రజల నుంచి దోచుకున్నాడు. ప్రజలు కూడా ఆ బటన్ రెడ్డికి బటన్ నొక్కి కాబట్టి మీరందరూ తెలుసుకున్నది ఒక్కటే, ఏ నమ్మకంతో అయితే మీ సవితమ్మకు ఓటేశారో ఆ నమ్మకం ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. కాబట్టి అందరూ పెద్దలు అనుకున్న సీనియర్ నాయకులు, యువకులు, మహిళలు, యువత అందరూ ఎండ సైతం లెక్క చేయకుండా అహర్నిశలు నాతో